శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. మనకి కొండని తవ్వి ఎలుకను పట్టడం అనే సామెత ఉంది. అలాగే గోడితో పోయేదానికి గొడ్డలు ఎందుకు, ఈ సామెతల్ని యథార్థం చేస్తున్నటువంటి ఓ చిన్న కథ గురుమహారాజ్ చెప్తూ ఉండేవారనమాట. ఆ కథ మనం చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక ఆసామి ఉన్నాడు. అతనికి 2 కుమారులు. ఇందులో పెద్దవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ లౌకికమైనటువంటి ఈ భోగభాగ్యాల మీద వీటి మీద విరక్తి చెంది అతడు సన్యాసం తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. ఈ రెండోవాడు మామూలుగా విద్యాభ్యాసం చేసి చక్కగా వివాహం చేసుకున్నాడు, కుటుంబాన్ని నడుపుతున్నాడు. చక్కగా వ్యవసాయం అది చేస్తూ ఆ కుటుంబానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూరుస్తూ సంసార జీవితంలో ఉంటున్నాడు. ఇలా ఓ పుష్కరం గడిచిపోయింది. పుష్కరకాలం గడిచిపోయిన తర్వాత మామూలుగా ఏమిటంటే ఒక అలవాటు, ఈ సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా తన జన్మస్థలానికి వచ్చి చూడాలి అంటే వచ్చి ఒకసారి ఉండి వెళ్ళిపోవచ్చు, ఆ అవకాశం ఉంది. అంచేత ఈ సన్యాసి ఏం చేశాడు, ఒకసారి మళ్ళీ జన్మస్థలానికి వెళ్ళి అందరినీ చూద్దాం తల్లిదండ్రులని అట్లాగని చెప్పి వచ్చాడు. వచ్చేసరికి ఈ చిన్నవాడు చక్కగా భోగభాగ్యాలతో ఉన్నాడు, ఆ సంసార జీవితం గడుపుతున్నాడు. వచ్చి తమ్ముడు ఇంటి ముందు నుంచున్నాడు. తమ్ముడు ఇంటి ముందు నుంచుంటే కేక వేశాడు తమ్ముడిని. తమ్ముడు బయటకు వచ్చి అన్నని చూసి చాలా ఆనందపడిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయింది. అంచేత అన్నం చూసి చక్కగా ఆనందపడి లోపలికి తీసుకువెళ్ళి మంచి మర్యాదలు, అతను సన్యాసం తీసుకున్నాడు కాబట్టి చక్కటి మంచి మర్యాదలు చేశాడు. చాలా సంతోషంగా అందరూ అతన్ని సేవించిన తర్వాత ఓ చిన్న ప్రశ్న వేశాడు అన్నని. అన్నయ్య, నువ్వు ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా వదిలేసేసి సన్యాసం తీసుకుని వెళ్ళిపోయావు కదా, నువ్వు ఈ 12 సంవత్సరాల్లో సాధించింది ఏమిటి అని అడిగాడు. అడిగితే అదేదో చెప్తారా అని అన్న ఏం చేశాడు, అతన్ని ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదీ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి చూస్తూ ఉండమని చెప్పి ఏం చేశాడంటే తమ్ముడిని ఆ ఒడ్డున ఉండమని నీటి మీద నడిచి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు. అంటే అతను ఏం చేశాడు, హఠయోగం నేర్చుకున్నాడు అనమాట, నీటి మీద నడిచేటటువంటి విద్య. ఆ విధంగా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు ఏం చేశాడు, అక్కడ చిన్న పడవలు ఉన్నాయి, ఓ పడవ ఎక్కాడు, ఒక అణా ఇచ్చి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళాక అన్నతో ఇలా అన్నాడు, అన్నయ్య, ఇన్ని సంవత్సరాలు వృధా చేసి నువ్వు నేర్చుకుంది ఇదా, ఆ నీటి మీద నడిచి రావటం, దీనివల్ల ఏమిటి ప్రయోజనం? అణా ఇస్తే పడవ దాటించేసాడు యువతల ఒడ్డుకి, దీనికోసం 12 సంవత్సరాలు శ్రమ పట్టడం ఎందుకు? కాలం అంతా కూడా వృధా చేసావు. భగవత్ సాక్షాత్కారానికి ఏమన్నా ప్రయత్నం చేసావా? ఇన్నాళ్ళు సన్యాసం తీసుకున్నావు కదా అని అడిగితే అతడు తెల్లమొహం వేసాడు అన్న. కాబట్టి ఇక్కడ మనం కాలాన్ని ఏం చేస్తామంటే ప్రయోజన శూన్యంగా గడిపేస్తూ ఉంటాం. అది ప్రయోజనపూర్వకంగా గడిపితే ఎన్ని సంవత్సరాలైనా మనిషికి ఉపయోగపడుతుంది. కేవలం ఆ నీళ్ళ మీద నడవడానికి 12 సంవత్సరాలు అతను వృధా చేశాడంటే దానివల్ల అతనికి ప్రయోజనం ఏముంది? భగవత్ సాక్షాత్కారం పొందేటటువంటి ప్రయత్నం ఏమీ అతను చేయలేకపోయాడు. ఇతనేంటి, గృహస్థుడిగా ఉంటూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ అతిథి అభ్యాగతులను అందరినీ సేవిస్తూ లేని వాళ్ళకి దానాలు చేస్తూ మంచి గృహస్థ జీవితం గడిపాడు. అంచేత ఆ సర్వజీవుల్లోనూ కూడా భగవంతుడిని చూడటం నేర్చుకున్నాడు. అందరినీ చక్కగా భగవత్ స్వరూపంగా సేవించాడు, భార్యని, బిడ్డల్ని, అతిథులు, అభ్యాగతుల్ని. అతను ఏం చేశాడు, కేవలం తను ఏదో ఒక శక్తి సంపాదించాలని కేవలం ఆ నీళ్ల మీద నడవటం 12 సంవత్సరాలు పెట్టి నేర్చుకున్నాడు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదన్నమాట. అది అహంకారాన్ని పెంచింది తప్ప ఆ హఠయోగం నేను నీళ్ల మీద నడవగలను అని చెప్పి ఒక అహంకారాన్ని పెంచుతుంది తప్ప దీనివల్ల ఏం ఉపయోగం లేదు. గురుమహారాజు కూడా అణిమాధ్యష్ట సిద్ధులు సాధించిన తర్వాత వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఇవి భగవత్ సాక్షాత్కారానికి ఎందుకు పనికిరావని చెప్పి అవన్నీ కూడా అమ్మవారికి నువ్వు తీసేసుకోమ్మా ఈ శక్తులని ఇచ్చేస్తారు. కాబట్టి మనం కాలాన్ని వృధా చేసి ఏదో పనికిమాలినవి సంపాదించుదాం, పనికిమాలిన శక్తులు సంపాదించడం అనే ప్రయత్నం చేయడం కన్నా సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి భగవంతుడిని సేవించడమే భగవత్ సాక్షాత్కారం. ఆ వైపుగా మనం ప్రయాణం చేద్దామని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం.